గారెలు గారెలు చూడు కర్రు కర్రు మంటాయి, తిన్న కొద్ది పటాకులు ఏగుతాయి. షెబ్బాష్ మెల్లానే అనే నీ చేతికి ఏమైనా నేను తట్టుకోలేను, అది గుర్తు పెట్టుకో. ఏవందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి బాబా బాబా హాయ్ గాయ్స్, సౌండ్ అప్పటి నుండి ఇదే సౌండ్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే అప్పాలు చేసుకుంటున్నాం. మేమంటే నేను కాదు, మా అన్న వాళ్ళు చేస్తారు అన్నట్టు. ఈరోజు రేపేమో మేము చేస్తాం అన్నట్టు. మరి ఏమేమి అప్పాలు చేస్తారో ఏమో తెలియదు కానీ చూద్దాం. మేము ఏ అప్పాలు చేసుకుంటామో అది కూడా చూడుర్రి. వదినా ఏం చేస్తారు? మళ్ళీ చెప్పాలంట. వదినా ఏమేమి చేస్తున్నావు అప్పాలు? అంతేనా? మురుకులు అమ్మా రజిత అంటే అర్థమైంది. ఎప్పుడు ఈ మురుకులు అటు పోతాయి, వాళ్ళ అప్పాలు మనకు వస్తాయి. అర్థం. అక్క గారెలు చేస్తే నేను తింటా, నేను మురుకులు చేస్తే అక్క మురుకులు తింటా. నువ్వు ఒక్కరు నచ్చి తిను, మేము ముగ్గురు వచ్చి తింటాం. బేబీ నాని నేను. మీరు ఎంతమంది బాగుడు తింటాడు. తిను. ఎంతమంది తిన్నా ఏం కాదు, ఎందుకంటే మేము చేసేది పావు కిలో కాబట్టి. ఎంతమంది తిన్నా ఏం కాదు, ఎందుకంటే మేము చేసేది పావు కిలో కాబట్టి. పావు కిలోలు ఒక్కటి కూడా తక్కువ. ఇంకేం చేయాలి? ఏంటిది టీవీ బీవీ నయ్యే? పొద్దుండు చూడలేదా మరి గట్ల చెప్తావు? రాత్రి చూడు. పొద్దుండు చూడలేదా మరి గట్ల చెప్తావు? రాత్రి చూడు. ఇప్పటివరకు అయితే రచ్చ చేసినంత ఫెయిల్ కాలే. మరి ఈరోజు ఏదైతే మన తెలియదు. అయితే మా వదిన ఏం చేస్తుందంటే నాకు ఎట్లా చేయొచ్చు, కానీ ఇక్కడ రజ చేస్తే నాకు చేయరాదుగా చదువుకుంటాను అనుకుంటుంది. కానీ అట్లా కాదు, మా వదినకు చేయొస్తుంది. కాకపోతే ఏంటంటే మా వదినకు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగాలేదు అన్నట్టుగా ఆ వీడియో తీసిన, కానీ ఆ వీడియో ఏంటిదన్నది నేను తర్వాత చూపిస్తా. అందుకోసమనే రజిత హెల్ప్ చేస్తున్నట్టు ఏం లేదు. మా వదిన కూడా సూపర్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే బాత్రూమ్ పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ మంచిగా ఎత్తు చేసుడైతే. ఏ అట్టి అని మస్తు ఎత్తుంది. పర్ము పర్ము మొత్తం మగ్గ మొత్తం గుమరుతుంది. నాకే పని చెప్పకన్నా. ఫస్ట్ వేద్దాం, అవి వేద్దాం. రాజిత వేద్దాం. అబ్బా నానద్దా పిండి అంత మంచిగా. అమ్మా నీ దగ్గర మిషన్ ఉండే తీసుకురా. అమ్మా నా దగ్గర ఒక సత్యనాలు అప్పటి నుంచి పోతానే సిద్ధంగా ఉంది. జల్లు అంటుంది అంత కొంచెం. అంటే ఎప్పుడన్నా కొట్టినావా నువ్వు? మరి ఎట్లా కొట్టినావు? కరెక్ట్ గంజి నిండింది. వస్తుంది తొందరగా బిడ్డ, లేట్ అవుతుంది. నువ్వులే బేబీ. ఇది దేని గురించి? నువ్వులన్నీ పోగొట్టింది. నా కొమ్ము పోయింది అనుకో. సకినాలు నేనే పోతాను. సైకిడప్పల పిండిలే సాలు వండుకోదు. కరెక్ట్ అయితే అని దగ్గర ఇల్లు మరిచింది. పోసింది. అంటే ఇప్పుడు ఏం చేసాడు అన్నట్టు మళ్ళీ ఇది ఏం చేసినట్టే తాడి పొడి బట్టలు ఎందుకు వేసింది తెలిసారా? ఈ పొడి బట్టల ఈ పిండి పెట్టి ఆ పిండి వేసరికి, గారెల పిండి వేసరికి పిండి మొత్తం బట్టకి ఇగ్గుతుంది. అర్థమైంది, పదని ఎక్కుతుంది అన్నట్టు. అట్లా చేసింది వాళ్ళే. నువ్వు చేసి నా మీద అద్దు అనుకోదు పోసింది అక్క. అద్దక్క ఆగక్క కరెక్ట్ ఉంటుంది సెల్ కరెక్ట్ అయిపోయింది.
ఫస్ట్ మంచిగా అనిపించింది వెనక సీర ఇట్లాంటి మస్తు వస్తుంది నాకు ఏంది ఎటు పోతాడు వస్తుందా అని మరి మన ఏదైతే అయిపోగా ఇయ్యాలా ఇప్పుడు మాకు ఏంటంటే గొడ్డలు అవసరం లేదు మాకు ఇదే గొడ్డలు పెట్టుకుంది ఎప్పుడు అలా పెట్టాలి ఇరవాలి మరి మన ఎందుకు వేయాలి మరి వాళ్ళే మన ఒక్కరోజు చేయరాదు కదా, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా నాకు, అందుకే ఈ రోజు అక్కలే చేస్తాం, రేపు నాకు చేస్తాం. మనే మురుకులే నచ్చింది మనే తొందర అయిపోవుగా మరి మన ఎప్పుడైనా అయిపోతాయి ఇలా, ఎందుకంటే సైకిల్ అప్పుడు గారెలు కదా, సైకిల్ ఉంటే గారెలు కదా లేట్ అవుతాయి ఇలా తొందరగా. అలా తొందర అయితే రేపు మనం తినచ్చన్నట్టు అవి గట్లేపు మరి వాళ్ళైనా మన ఇగో మా రజత దాన్ని కొట్టేది ఎట్లుంటుంది చూడు, అది వెరైటీ ముట్టి తగ్గి పెట్టండి. కుక్క పడ్డది ఇది. సరే కానీ ఎట్లా ముట్టుతా ముట్టి ఏయ్ గిట్లా ఎవరన్నా ముట్టింగా చూసిరా అది అరే గట్ల ఎవ్వరు ముట్టిరా గి పెట్టని ప్రపంచంలో నువ్వు తప్ప. సరే అను ఏ కానీ వెరైటీ కొడుతున్నావు తెలుసా, కింద పడితే ఆయనతో ఒకటి పోతుంది ఒక అప్ప పోయినట్టు ఎందుకు. మంచిగా అయిందా మంచిగా అయిందా. గారెలు చూడు కర్రు కర్రు మంటాయి, తిన్న కొద్ది పటాకులు ఏగుతాయి, తిన్న కొద్ది పటాకులు ఏగుతాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మళ్ళా షిఫ్ట్ అయ్యేంది రజిత. అది లింక్ బట్టుంది ఇక్కడ తెచ్చుకోపోరు. మళ్ళీ షిఫ్ట్ అయ్యారు అటు ఇటు ఎన్నిసార్లు తిరుగుతారు. ఇదంటే ఎత్తుండు. ఏం కావాలన్నా ఏం కావాలి అప్పనా అప్పనా ఎట్లా ఒక్కటి అన్న రండి అన్న ఒకటి అన్న. ఇప్పుడు దీనికన్నా ఇంత టైం అయింది, మరి శకినాలకి ఇంకెంత టైం కావాలి. రేపు పొద్దుగా మొహం కడుక్కొని చెప్తాం. మరి మన ఎటు పోవాలి చెప్పు. ఏ నైట్ అయినా పూర్తి అయ్యి కావాలంటే నేను అన్నం తిని పడుకుంటా కానీ మీరైతే పూర్తి చేసుకోరు ఇక. ఆల్రెడీ మొదలెట్టిర్రా మీరు. మా బేబీకి పోయొచ్చా నాకు తెలియదు. మొన్నేగా సూపర్ చేస్తున్నావు బేబీ, మిగతా కూడా మంచిగా వస్తుంది. ఏం కదమ్మా ఇగో మెల్లమెల్ల నేర్చుకుంటా అది అవుతుంది. సరి ఇప్పుడైతే మా అమ్మ కాలుస్తుంది. ఇగో నాకు అన్నం లేదు ఏం లేదు, దీని పని మీద ఇదే ఉన్నది అనే ప్రొద్దున తిన్న అన్నం నేను మధ్యాహ్నం తిన్నా నేను. మరి నీకేమన్నా ధ్యాస ఉందా చెప్పు. టైంతో నాకేం పని, ఇప్పుడు చీకటి అవుతుంది. అన్నం అడుగుతావని ఒక పక్క భయం ఉంది, ఒక పక్క పాపం అప్పలు కాలేవని ఇది ఒక టెన్షన్. భయం ఉండేం లాభం అన్నం ఉండాలిగా ఫస్ట్. ఇప్పుడు వండుతా 5 నిమిషాలు అన్నం వండుతా. అయింది అన్నం వేసుకొస్తా మరి. సూపర్ ఎక్సలెంట్ బాబు, నైస్ బ్యూటిఫుల్ ఆసమ్. అవన్నీ వెతికి చెప్తా. ఈరోజు ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. ఇక ఇప్పుడు పిండి అయిపోయిందా ఇంతేనా ఇక ఇంకొందా. షబ్బాష్ షబ్బాష్ అట్ట ఇగో నేనంటే ఇడు అంటుండే ఇగో షబ్బాష్. ఎవరు అంటున్నారు అద్దెకే అని నేను అంటుండే. ఎవరు చెప్పిర్రు ఎవరు నేర్పిర్రు పెద్ద మద్దెక్కే అంట.
ఇప్పుడు మేము పిండి పట్టించుకురావడానికి పోతున్నాం అన్నట్టుగా. అది కొరట్లు అనుకున్నాం కానీ అది ఇక్కడ ఉండంగా అంత దూరం పోవడం ఎందుకంటే కొరట్లో పోతే ఇంకా 2-3 పనులు కూడా ఉండే కానీ పోతలేను. ఎందుకంటే చైనా మాంజా ద్వారా చాలా మంది చనిపోతారు అన్నట్టుగా, మళ్ళీ అందులో కొంతమంది గాయాల పాలవుతుర్రు. అందుకోసం అని చెప్పనే పోతలేను. మీరు కూడా ఎక్కడికి వెళ్ళకుర్రి, మన మినీ సూపర్ బ్లాగ్స్ లో చెప్పిన నేను. కానీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి చైనా మాంజా వాడకుర్రి, బయట కూడా ఎక్కువ తిరగకండి. ఏటన్నా వెళ్ళినా కానీ కూడా ముందు ఏమైనా ఒక వైరాన్ని చుట్టుకుని పోర్రి. అది కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలనుకుంటేనే అట్లా చేయర్రి. ఇక వట్టిగా పని లేకుండా పోయేస్తాం అనుకుంటే మాత్రం ఇంటికనే ఉండరు. అంత దూరం వెళ్ళాల్సిన పని ఉన్నా కానీ కూడా కొరట్లకు అది క్యాన్సిల్ చేసుకున్నా. 2-3 పనులు ఇంపార్టెంట్ పనులే అయినా నేను క్యాన్సిల్ చేసుకున్నా అవి. ఎందుకంటే రీసెంట్గా మెట్టిపల్లిలో ఒకటి జరిగింది, చైనా మాంజాతో ఒకరు గొంతు కోసింది అన్నట్టుగా. కాబట్టి మరి చెప్తున్నా, అందరు జాగ్రత్తగా ఉండరు. ఓకే, మరి నేనైతే ఇప్పుడు పిండికి పోతా. మరి అమ్మ ఇప్పటిదాకా షూట్లో ఉండి అలసిపోయి ఇప్పుడు వచ్చింది. నచ్చిండు మా అన్న కూడా. ఎట్లా వస్తుందో చూసిరే, నా కష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఇవన్నీ అంటే మొత్తం రజిత వాళ్ళు ఎత్తురు అనుకో. రజిత మా వదిన బేబీ ఎత్తుంది. నేను ఏంటంటే పొయ్యి కాడ ఉండే నా బాధ్యత అన్నట్టుగా. ఎట్లా వస్తున్నాయి ఏం కథ, ఆ పుల్లల బట్టి లేవట్టాలి అన్నట్టుగా. అంతే మెల్లగా నా మీద పడగొట్టాడు. తీయనా మొత్తం లేనా తీసుడు కాదు, ఏంటి కాలేదు. అక్కడికి బాగా కందులు కూడా కూర్చుంటే తగడక అప్పలు వచ్చుకుంటూ ఉంటుంది. బాబా బాబా మంచి ఉందా బాబా పిలుపు. బాబా గారెలు తిద్దురా, కందులు కాడ కూర్చొని అప్పాలు వస్తుంది. నవ్య ఒక పాట పాడతా, చెప్పించుకుంటావా? అంటే ఏం చెప్పించుకోవాలి? నేను పాడతా, నువ్వు చెప్పు అంతే. నేను రివర్స్ వాడతా, నువ్వు చెప్పు అంతే. నువ్వు ఇంతకుముందు రివర్స్లో మాట్లాడితే చెప్పినావు కదా, అందుకే నేను అడుగుతున్నా. చెప్తున్నా. సునమ్మా సిలిక ఏపో. నాకు అర్థం కాలేదు సార్. సునమ్మా సిలిక ఏపో. అంతే అంటే రాగం మాట్లాడుతుంది. లేకపోతే ఇట్లా అనాలి, సునమా సిలిక ఏపో అనాలి. ఓకే సరే మాట రూపంలో చెప్తా. జివాసి 2A డిమిపో. శివాజీ 2A డిమిపో. శివాజీ పోయిండు. నీకు వచ్చేది మెల్లమెల్ల ఇక. అంటే ఎంతైనా మీ దాంట్లోకి వచ్చినాక వేసుకోకపోతే ఎట్లుంటుంది కదా. కిలోకి 250. ఏమైందన్న వాట్ హ్యాపెన్? ఎందుకు రజిత చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆన్సర్ ఏ ఒక్కటి రెండో కానీ మాకు పెడుతుండే కట్టే. అన్న మరి ఇప్పుడు నేను కూర్చున్నా, మరి నాకు మంట బాటలు తీసుకొని నైట్ దాకా రాస్తాయి. ఇప్పుడు తెల్లగల్లి బాటలు కావాలంటే చెప్పు కదా, ఎందుకంత రిస్క్? లేదు తెల్లగాలు తీసుకొచ్చినా కూడా అది తాగినా కానీ కూడా ఈ వేడికి అడే ఉరుకుతుంది. కానీ మంచిగా కాలుతున్నావు తెలుసా, నా లెక్కనే కాలుతున్నావు. అట్లా కాదన్నా, అలా హోల్ ఉంది చూడు అట్లది. ఇంకోటి అట్లా పెట్టు, ఎందుకన్నా నన్ను అన్నీ అడుగుతావు. ఇందులో పెట్టు, అయిపోయి దానికాడ అన్నీ నన్ను ఆఖరి నుండి నేర్చుకుంటావు. పోనీ ఎవడు అడిగాడు నిన్ను? వాళ్ళు ఎక్స్పర్ట్ అన్నట్టు. ఏం కాదు నేర్చుకో, వాళ్ళకి చెప్పగంతి. నేను తీస్తున్న వీడియో మీ అమ్మ చూస్తుంది.
ఎంతైనా చిన్నోళ్ళు చిట్ల కూరగాయలు, పెద్దోళ్ళు మన దాన్ని కూరగాయల శాతం. ఇది ఏదో ఒకటి ఇక అయిపోయింది కదా చల్లబడి అవుతుంది ఇక. చిట్ల కూరగాయలు, పెద్దోళ్ళేమో పెద్ద కూడాయలు బేబమ్మ బాగా సన్నం చేయకమ్మా, సన్నం ఎందుకు వద్దు, ఇచ్చిపోతుంది. పండ్లు లేవా? ఇచ్చిపోతుంటే పండ్లు ఏమంటుంది. దొడ్డు చేస్తే పండ్లతో తినచ్చు, సన్నం చేస్తే పెట్టుకున్న పండ్లతో తినచ్చు. మెల్లగానే అనే నీ చేతికి ఏమైనా కానీ నేను తట్టుకోలేను, అది గుర్తు పెట్టుకో. బేబీ నువ్వు దగ్గర నుండి ఆడుతున్నావు, దూరం పోవాలి. అంత దగ్గర ఉంటే ఎక్కడ అవుట్ అవుతావు నువ్వు చెప్పు ఒకసారి. అవుట్ 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 ఇదే ఓకే. ఇప్పటికే మస్తు టైం అవుతుంది, ఇంకా గారెలు కూడా ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఇంకా మురుకులు పెట్టుకుంది, కంచుడు అయితే దించుతుంది. ఈరోజు మురుకులు కాలేదు ఇక, ఎందుకంటే టైం బాగా అవుతుందని చెప్పి అన్నం లేదు కూర లేదు ఇంకా, కాబట్టి ఇప్పుడు పక్కకు పెట్టేసింది. రేపు మురుకులు చేస్తుంది అన్నట్టు.